హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో పాత క్యాలెండర్తో అందరికీ ఉపయోగపడే విధంగా ఒక మంచి ఐడియా చూద్దాం. ముందుగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే చూడండి, మనకు కావాల్సింది పేపర్ మందంగా ఉన్న క్యాలెండర్ అండి. క్యాలెండర్ ఈ విధంగా పెద్దగా ఉంటే కనుక వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్లోకి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే చూడండి ఈ విధంగా వచ్చింది. ఇది క్యాలెండర్ అని తెలియకుండా అందంగా ఉండటానికి ఇంట్లో క్లాత్లు ఏవోటి ఉంటాయి కదండి, బ్లౌజ్ పీస్లు అలాంటి క్లాతుల్ని ఈ క్యాలెండర్కి సరిపడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాడిన కలంకారీ క్లాత్ టాప్ కుట్టించుగా మిగిలిందండి. దాన్ని నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా 4 వైపులా కూడా హాట్ గ్లూ గన్ సహాయంతో ఈ విధంగా అంటించేయాలి. మొత్తం అంతా ఈ విధంగా అతికించాలి. చూసారుగా, చాలా నీట్గా చక్కగా మనకి అందంగా ఉంది. క్యాలెండర్ పేపర్ మందంగా ఉన్నప్పుడే మనకి ఈ విధంగా స్టిఫ్గా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా దీనికి మనం పాకెట్స్ అరేంజ్ చేసుకోవాలి. దానికోసం కూడా ఈ విధంగా క్లాత్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని చూడండి, ఒకవైపు అంచంతా ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనం పాకెట్స్ కోసమని పైనుండి ఇలా 3-4 ఇంచెస్ వదిలేయాలండి. వదిలేసి ఈ విధంగా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి, క్లాత్ ఎప్పుడైనా సరే మనం ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా చూడాలండి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేస్తాం కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి కనీసం 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయినా సరే మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఒకటే పెద్ద పాకెట్ లాగా ఉంది కదండి, అలా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిడిల్లో హాట్ గ్లూతో అంటించేసామంటే చూసారా, చక్కగా మనకి 2 పాకెట్స్ వచ్చేసాయి. దీన్ని హ్యాంగ్ చేసుకోవడానికి మనం సపరేట్గా ఎలాంటి తాడు అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ క్యాలెండర్కి వచ్చిన తాడే సరిపోతుందండి. దీన్ని ఈ విధంగా మనం గోడకి హ్యాంగ్ చేసుకోవచ్చండి. గోడకైనా పర్వాలేదు, మనం షెల్ఫ్లో కబోర్డ్స్ లోపలైనా సరే ఇదే విధంగా అరేంజ్ చేసుకోవచ్చండి. మనం ముఖ్యమైన పేపర్లు అలా పెట్టుకోవాలనుకున్నప్పుడు బీరువా లోపల కానీ షెల్ఫ్ లోపల కానీ ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చండి. అలా కాకుండా మనం ప్రతి నెల వచ్చే గ్యాస్ బిల్లులు కానీ కరెంటు బిల్లులు కానీ ఇలాంటి డైలీ ఎప్పుడు వచ్చే బిల్లు ఉంటాయి కదా, వాటి కోసం అయితే కనుక మనం చక్కగా హాల్లోనే ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు. మనం దేనికి పనికిరాదనుకునే ఈ క్యాలెండర్ని కూడా మనం చక్కగా ఎలా ఉపయోగించుకున్నామో కదండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందనిపిస్తే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.